ముందుగా ఒక ప్యాన్లో నూనె వేడి చేసుకోవాలి. ఉల్లిపాయలు వేసి దూరగా వేయించుకోవాలి. తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు మరియు మెంతం కూర వేసి కలుపుకోవాలి. బీరకాయ చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. టమాటో కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులో పసుపు మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి కలిపి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత అందులో కారం మరియు ఉప్పు వేసి కలిపి మరి కొద్దిసేపు మగ్గనివ్వాలి. మరో 2 నిమిషాల తర్వాత టమాటో వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. వీటికి 1/2 కప్పు నీళ్లు వేసి మూత పెట్టి బీరకాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుంటే సరి. దించే ముందు కొద్దిగా ధనియాల పౌడర్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బీరకాయ కర్రీని రైస్తో కానీ చపాతీతో కానీ వడ్డించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు.